హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఇప్పుడు మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పిల్లలైతే 7:30కి మంచిగా టిఫిన్ తీసుకొని స్నాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఇల్లంతా ఊడ్చుకొని కొన్ని రోజుల తర్వాత మన రోబో పనితీరు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అండ్ గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. చికెన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిండు, అది కూడా పిల్లలు వచ్చే వరకు ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట. ఇదంతా ఈ వ్లాగ్లో మీరైతే చూస్తారు. అండ్ వ్లాగ్ చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సమ్టైమ్స్ నేను పని చేసుకునేటప్పుడు టీవీ పెట్టుకొని పాటలు పెట్టుకొని పని చేసుకోవడం అలవాటు అనమాట. అందులో అందరు సినిమా సాంగ్స్ పెట్టుకుంటే నేనేం సాంగ్స్ పెడతానో చూడండి ఒకసారి. నాకు చాలా ఇష్టమైంది. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాతనే నేను రోబోని అయితే పెడతాను. తర్వాత కూడా ఎంత డస్ట్ వెళ్తుందో మీరు చూడండి. ఫస్ట్ ఊడ్చుకోవాలి, అన్ని టిష్యూలు అన్నీ ఘోరంగా పడేసేయాలి. సో నాకు అట్లా నచ్చదు. సో అందుకోసమని ఫస్ట్ ఊడ్చుకొని తర్వాతనైతే రోబోని పెట్టేద్దాం. యాక్చువల్గా ఉన్నది కదా రోబో అని చెప్పేసి పెట్టేస్తాను ఉన్నాను అనమాట. ఇంతకుముందు వీక్లీ 3 డేసే కదా మనం మాప్ పెట్టేసేది. కాకపోతే ఇప్పుడు రోబో ఉంది కదా, మనం కాదు కదా చేసేది. ఇల్లు మంచిగా నీట్గా ఉంటుందని రోజు పెట్టేస్తున్నాను అనమాట మాపింగ్. సో కరెంట్ బిల్ వచ్చిన తర్వాత చూడాలి సిచ్యువేషన్ ఎట్లుంటుందో అని చెప్పేసి. అటు ఏసీ యూజ్ అవుతుంది, ఇటు రోబో యూజ్ అవుతుంది. నేనున్న టైంలో ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేస్తాను, కానీ ఇంకా తప్పదు. పిల్లలు మధ్యాహ్నం టైంలో పడుకుంటారు, ఆ టైంలో ఏసీ ఆన్లోనే ఉంటుంది. కరెంట్ బిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను. నేను క్యాల్కులేట్ చేయలేను రోబోకి ఇంత వచ్చింది అని చెప్పేసి, కానీ చూడాలి ఒకసారి ఎంత వస్తుంది అనేది. అట్లా ఏదో ఒక సినిమా పెట్టుకొని చూస్తే నాకు ఫోక్ 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 అట్లా పాటలు చాలా వరకు ఇట్లనే పాటలు పెట్టుకొని ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటా. ఇల్లు క్లీనింగ్ కానీ గిన్నెలు కానీ కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మ్యూజిక్ని మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట. మీకు అందరికీ కొంతమందికి అయితే తెలిసిన విషయమే, చాలా వరకు నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో అట్లా పాటలు పెట్టేసుకొని ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సమ్టైమ్స్ అనిపిస్తుంది ఇదంతా పొద్దున్నే చేసేసుకుంటే, పిల్లలు లేవకముందు చేసుకుంటే మంచిగా 12 వరకు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటా. కాకపోతే నాకు 12 వరకు ఏదో ఒక పని ఉంటుంది అనమాట. ఈ ఊడవడం, గిన్నెలు ఇవన్నీ పొద్దున్నే చేసుకుంటే అయిపోతాయి కదా అనిపిస్తాయి, కాకపోతే లేవను. సో అదొకటి మెయిన్ ప్రాబ్లం అనమాట. దానివల్ల ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఏ వర్క్స్ అయినా చేసుకుంటాను కాబట్టి 12 వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అనమాట. ఇట్లనే రెగ్యులర్గా 12-1 పిల్లలు వచ్చే వరకు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. సో అట్లా ఇప్పుడు మెల్లగానైతే ఊడ్చుకుంటాను అనమాట. ఈ చీపురు కూడా కొంచెం బరువుగా ఉంటుంది, ప్లాస్టిక్ చీపురు. డిమార్ట్లో ఉంటాయి కదా అవి, వేరేది కొనుకొచ్చుకుందాం అనుకుంటాను. కాకపోతే వేరేటి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. ఈ చీపురు తర్వాత వచ్చిన చీపుర్లు ఎన్నో పాడైపోయినాయి, కానీ ఇది ఉంటూనే ఉంది. సో అట్లా అనమాట. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట అయితే చెట్లకు నీళ్ళు పోసుకొని బయట ఫస్ట్ ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో మాప్ పెట్టేసుకొని ఒకవైపు అయితే ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ చెట్లకి మంచిగా ఎండ వస్తుంది అనమాట. దానివల్ల మంచిగా పెరుగుతున్నాయి చెట్లు. వేరేవి కూడా కొంచెం ఏమన్నా తెచ్చి పెట్టుకుందామని అనుకుంటున్నా, కానీ సమ్మర్ కదా, సో చూసి ఒకసారి పెట్టాలి మనం అందరం కానీ రోసెస్ కానీ అని అనుకుంటున్నా, చూడాలి. సో ఇక్కడైతే మెల్లగా నడవాలి, ఎందుకంటే కొన్నిసార్లు పడిపోయినా కూడా ఈ సంధిలో. సో అందుకోసమే జాగ్రత్తగా అయితే నడుస్తున్నాను. ఇంకా చాక్ పీస్తో ముగ్గులు అయితే వేసేస్తున్నాను అనమాట. ముగ్గు అయితే అయిపోయింది. లాస్ట్ టైం ఒక మంకీ వచ్చేసి బియ్య పిండితో వేస్తాను అనమాట. నేను ఆ పిండి బాక్స్ మొత్తం తీసుకొని వెళ్ళి పక్క బిల్డింగ్ పైన మొత్తం తినేసింది. సో మళ్ళీ అయితే మిక్సీ పట్టలేదు, ఒకసారి పట్టి చూడాలి. ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. రోబోని పెడుతున్నా.
సో మాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎంత డస్ట్ వెళ్తుందో మీరు లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా దారుణమైన డస్ట్ వెళ్తుంది. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది అరే ఇంత డస్ట్ పెట్టుకొని ఉన్నామా అని చెప్పేసి. కానీ నిజమే అది. మనం హాల్లో ఉన్న బొమ్మల పైన అయితే నేను రీసెంట్గానే క్లీన్ చేసినాను కదా, మళ్ళీ చాలా డస్ట్ అయితే పడింది అనమాట. మన రోబో అయితే డైరెక్ట్గా ఇక్కడ హాల్లోకి వెళ్తుంది. హాల్లో క్లీన్ చేసిన తర్వాత మిగతా అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా డస్ట్ వెళ్తుంది. మనకు డస్ట్ ఎట్లా వెళ్తుంది అనేది నాకైతే ఇప్పుడు అర్థమైంది అనమాట కొన్ని రోజుల తర్వాత. ఇంకా రోబో పని రోబో చేసేసుకుంటుంది. నేనైతే కిచెన్లోకి వచ్చేసిన. ఈరోజు చాలా అంటే చాలా గిన్నెలు ఉన్నాయి. మైండ్ బ్లాక్ అయిపోయిన గిన్నెలు ఉన్నాయి అనమాట. కొంచెం ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్, ఫ్రిడ్జ్లో ఉన్న అనవసరమైన వస్తువులు కొన్ని అవి ఇవి క్లీన్ చేస్తే చాలానైతే గిన్నెలు వెళ్ళినాయి. సో ఇప్పుడు అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అంట్లు మొత్తం తీసేసే పెట్టేసిన. కాకపోతే గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి. ఇంక ఇడ్లీ చేసేసుకుంటే గిన్నెలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ అలా స్టవ్ పైన చూడండి మీరు, ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది. కాకపోతే ఇక కొంచెం ఏమన్నా చుక్కలు ఉన్నా నాకు నచ్చదనమాట. ఇక అందుకోసం మన కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటే మొత్తం నీట్గా అయిపోతుంది కదా అని గ్యాస్ను కూడా కడిగేస్తాను అనమాట. సో అట్లా కౌంటర్ టాప్ ఏరియాను కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటాను అనమాట వాటర్తోనే. చాలాసార్లు అనుకుంటా వద్దు అని చెప్పేసి, కాకపోతే ఇంకా తప్పదు. ఇన్ని గిన్నెలు అయినప్పుడు ఇక అది కూడా గింతంతానే కదా, కడిగేస్తే అయిపోతాయి అని చెప్పేసి కడుగుతూ ఉంటాను అనమాట. సో కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది. ఇక గిన్నెలు అయితే ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసిన. వీటికి ఒక 1/2 అవర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ లోపల ఒకసారి రోబో కూడా నన్ను కిచెన్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే హాల్ డైనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వస్తుంది. మధ్యలో ఒకసారి నేను కొంచెం పక్కకు జరిగితే రోబో కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గిన్నెలు క్లీన్ అయిపోతున్నాయి. రోజు అసలు చాలా అంటే చాలా గిన్నెలు అయిపోయినాయి. సో ఇదంతా నిండిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే గిన్నెలన్నీ క్లీన్ అయిపోయినాయి. రోబో వచ్చేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసింది. అంటే మాపింగ్ నేను ఆల్రెడీ ఊడ్చుకున్నాను కదా. సో ఇట్లా ప్రజెంట్ ఏ రూమ్లో ఉన్నది, బెడ్రూమ్లోకి వచ్చేసింది. బెడ్ల కింద క్లీన్ చేస్తుంది. అయిపోయిందంట. డాకింగ్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్తుంది రోబో. చూపిస్తుంది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అట్లా ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. చూస్తే ఎంత నీట్గా ఉంది. ఈ మావ ఎంత గట్టిగా అని చూడండి. దీని లోపల డస్ట్ చూపిస్తుంది అవుతుంది. దీని లోపల ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత డస్ట్ అయితే వస్తుంది. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. రోబో ఉంటే ఏం పని ఉండదు అని చెప్పేసి అస్సలు అనుకోకండి. డీప్ క్లీనింగ్కి మాత్రం రోబో ఖచ్చితంగా యూజ్ అవుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీరే చూసారు కదా, నేను అంతా క్లీన్ చేసేసుకున్నా. కాకపోతే ఎంత డస్ట్ వెళ్ళిందో మళ్ళీ. సో రోబోకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రెగ్యులర్గా ఇట్లా క్లీన్గా పెట్టేసుకోవాల్సిందే మన డస్ట్ని బట్టి. ఆయన మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగానైతే రోజు క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి మార్నింగ్ ఒక్కసారి మాత్రమే నా ఫేస్ని నేను అద్దంలో చూసుకునేదైనా, ఒకసారి నా ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేది, పౌడర్ పెట్టేదైనా మార్నింగ్ ఈ టైం మాత్రమే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైనా రీల్స్ చేస్తాను కదా ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు మాత్రం కొంచెం వచ్చి ఏమైనా పూసుకుంటాను. కానీ లేకపోతే గత 10 సంవత్సరాల నుంచి సాయంత్రం ఫేస్లు కడుక్కోవడం కానీ రెడీ అవ్వడం కానీ అసలు షెడ్యూల్లో లేదనమాట. సమ్టైమ్స్ తప్పదు, లైఫ్ మంచిగా జరిగిపోతుంది కదా, హ్యాపీగా ఉన్నా. పిల్లల కోసం ఇంకా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి.
మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసినాను అనమాట. కొత్త రైస్ యూజ్ చేస్తున్నాను కదా నేను. మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను, అన్నం ఇలా ఉడికే టైంలో నాకు గంజి అంతగా వంపితే నచ్చదనమాట. ఎందుకో అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోయినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందుకోసమని కింద ఇలాంటి ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి, రైస్కి సంబంధించిన వరకు నీళ్ళు మాత్రమే వస్తే రైస్ ఈజీగా మంచిగా అయిపోతుంది అనమాట. అట్లా ఒకవైపు రైస్ని చూసేసుకుంటూ ఇంకోవైపు చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఫైనల్గా మనం కొత్త బియ్యం పెట్టినప్పుడు కొంచెం స్టవ్కి దగ్గరగానే ఉండాలి, ఎందుకంటే అది కొంచెం మాడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇంకా మనము ఇట్లా కింద ప్లేట్ పెట్టినాం అనుకోండి కొంచెం మాడదనమాట. ఇప్పుడు ఇంత తొందరగా ఎవరు కొత్త రైస్ తినరు. కాకపోతే ఇక మేము పాతవి అయిపోయినాయి అని చెప్పేసి కొత్త రైస్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చికెన్ కోసం వెయిటింగ్ అనమాట. ఆకలి అవుతుంది ఆల్రెడీ. మార్నింగ్ మంచిగానే ఇడ్లీలు తిన్నా 3-4, కాకపోతే మళ్ళీ ఆకలి అవుతుంది అనమాట. నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది హెయిర్ డ్రైయర్ ఎందుకు, టేబుల్ ఫ్యాన్ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి. టేబుల్ ఫ్యాన్తో మంచిగా హెయిర్ అయితే డ్రై అయిపోయింది. సో చికెన్ అయితే 7 వరకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. చికెను మంచిగా కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి నేను 8:30 8:45 ఆ టైంలో పని స్టార్ట్ చేసినాను కదా. టైం ప్రజెంట్ 12:15 అవుతుంది. మీకు చూపించేది 10 మినిట్సే, కాకపోతే చూసిరా ఎంత టైం గడిచిపోతుందో. సో అట్లా వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఇట్లనే ఉంటుంది. పిల్లలు వచ్చిన తర్వాతనైతే వ్లాగ్ ఎడిటింగ్ చేసి పెట్టడానికి అస్సలు ఉండదు అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చినాయి కాబట్టి వాళ్ళని అసలు వీడియోస్తో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఏమన్నా ఉంటే క్యూట్గా షార్ట్స్ అప్లోడ్ చేసి పెడతాను, మార్నింగ్ మాత్రం రొటీన్ పెడతాను అనమాట. ఈ వీడియో చికెన్ కర్రీ గ్రేవీ వీడియో కూడా పెడతాను, ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ మీరు నా ఛానల్లో చూడగలుగుతారు. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.